మతం ఏంటండి? మీకైనా మాకైనా రేపు మన పిల్లల జీవితాలు బాగుపడాలి, బీదవాడి యొక్క జీవిత స్థితిగతులు మెరుగుపడాలి. ఆ దశగా ఆలోచన లేదు. మోడీ గారు ఏం చెప్పినారు 2014 ముందు? ఆనాడు కూడా కులం పేరుతో మతం పేరుతో ఎన్నికలు గెలిచినారు. కానీ ఏం చెప్పినారు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. మీ లోపల ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటే ఇలా 12.5 సంవత్సరాల్లో దాదాపు 25 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఉన్న ఉద్యోగాలు పీకేసిన ఘనత మోడీ గారిది. ఉన్న పబ్లిక్ సెక్టర్ యూనిట్లన్నీ మూసేసిన ఘనత మోడీ గారిది. లాభాల్లో ఉన్నటువంటి ఎల్ఐసిని అదాని అంబానీకి అమ్మే ప్రయత్నం చేసిన ఘనత మోడీ గారిది. ఒక్క బీదవాడి స్థితిగతులను మార్చలేని మీరు దేశాన్ని ఉద్ధరిస్తాం, నిజామాబాద్ను ఉద్ధరిస్తాం, మేమే జెండా ఎగరేస్తాం, ఏమనిస్తారు మీకు ప్రజలు? ఎందుకు వేస్తారు మీకు ఓట్లు? డీజిల్ కిరోసిన్ ధర పెంచి బీదవాడి నడ్డి విరిచినందుకు మీకు ఓటేయాలనా? నేను అడుగుతా ఉన్నాను బీజేపీ వారిని, ఎందుకు వేయాలి మీకు ఓటు? ఒక ఇల్లు ఇచ్చిన ఓటేయాలనా? ఒక ఉద్యోగం ఇచ్చిన ఓటేయాలనా? మన్మోహన్ సింగ్ నేతృత్వంలో $153 ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఉండే. $153 ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఉండే. ఆ క్రూడ్ ఆయిల్ నుంచి మనకు డీజిల్ కిరోసిన్ వస్తుంది విదేశీ నుంచి కొనుక్కుంటే. ఇవాళ $55 పడిపోయింది. అంటే ఆనాడు 65-70 రూపాయల పెట్రోల్ ఎంత ఉండాలా? 30 రూపాయలు ఉండాలా? ఎంత కమ్ముతాం?